మిత్రులారా, నేను ఈరోజు ఒక వీడియో మన అందరికీ ఉపయోగపడే ప్రధానోపాధ్యాయ మిత్రులకు బిల్ సెక్షన్లో ఉపయోగపడే వీడియో ఒకటి చూపిస్తాను. ఇది ఐఎఫ్ఎంఎస్ వెబ్సైట్లో క్యాడర్ స్ట్రెంత్ అప్డేషన్ గురించి. ఇక్కడ దీంట్లో మూడోది రెగ్యులర్ అండ్ నాన్ రెగ్యులర్ ఎంప్లాయీ కాంట్రాక్ట్ మ్యాపింగ్ చేయడం ఎలాగో చూద్దాము. ఇది మనం ఓపెన్ చేయగానే ఈ మెనూ ఉంటుంది. ఇక్కడ ఓకే క్లిక్ చేసి దీంట్లో మనం హెచ్ఆర్ సెక్షన్లోకి వెళ్ళి ఇక్కడ క్యాడర్ స్ట్రెంత్లో ఓపెన్ చేయాలా. ఈ క్యాడర్ స్ట్రెంత్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ రిక్వెస్ట్, ఎగ్జిస్టింగ్ క్యాడర్ స్ట్రెంత్, రిక్వెస్ట్ అని 3 ఉంటాయి. ఈ ఎగ్జిస్టింగ్ క్యాడర్ స్ట్రెంత్ ఓపెన్ చేసుకోవాలా. అప్పుడు మన డిడిఓ కింద ఎన్ని ఐడీస్ ఉన్నా అందులో ఉన్న టోటల్ శాంక్షన్ స్ట్రెంత్, వర్కింగ్ స్ట్రెంత్ ఇక్కడ కనబడుతుంది. ఇది మనం ప్రతి నెల శాలరీ చేసుకునేదే. గత నెలలో కూడా దీని ప్రకారమే చేశాము. కానీ ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ కుడి పక్కన ఈ బ్లూ కలర్ రైట్ సైడ్ టాప్ కార్నర్ యాడ్ బిల్ ఐడి వైజ్ క్యాడర్ స్ట్రెంత్, ఇందులో ఉన్న ఈ క్యాడర్ స్ట్రెంత్ని మనకున్న 2 బిల్లులు కావచ్చు, 3 బిల్ ఐడీలు కావచ్చు, ఎన్ని ఉంటే దాంట్లోకి కరెక్ట్గా మ్యాపింగ్ చేసుకోవాలి. సో మనం దీన్ని కనుక ఓపెన్ చేసుకుంటే ఇక్కడ సెలెక్ట్ బిల్ ఐడి అనేది వస్తుంది. ఫస్ట్ సెలెక్ట్ బిల్ ఐడి చేసుకుంటే మనకి ఎన్ని బిల్ ఐడీలు ఉంటే అన్ని డిస్ప్లే చేస్తుంది. నాన్ ప్లాన్ ఉంటే నాన్ ప్లాను, ఆర్ఎంఎస్ ఉంటే ఆర్ఎంఎస్ఏ, కాంప్లెక్స్ ఉంటే కాంప్లెక్స్, ఎన్ని ఉంటాయి అన్ని. సో నాకు ఇక్కడ నాన్ ప్లాన్ ఒకటి, కాంప్లెక్స్ ఒకటి, 2 ఉన్నాయి. సో నాన్ ప్లాన్ దాన్ని ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనకు ఎంతమంది ఎంప్లాయీస్ ఈ క్యాడర్ స్ట్రెంత్లో మ్యాప్ అయినరు చూపిస్తుంది. అది కరెక్ట్గా కనుక ఉంటే ఓకే, కరెక్ట్ లేదనుకో మనం మ్యాప్ చేసుకోవాలి. సో నాకు ఇక్కడ యాక్చువల్గా నా స్కూల్ 13 మంది స్టాఫ్ ఇక్కడ ఉండాలి. కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 9 స్కూల్ అసిస్టెంట్లు, ఒక తెలుగు, ఒక హిందీ, 11 మంది మాత్రమే ఉన్నాయి. ఇందులో కొన్ని క్యాడర్ స్ట్రెంత్లు మిస్ ఉన్నాయి. ఇక్కడ జిహెచ్ఎం లేదు. అదేవిధంగా ఆ లేని వాటిని మనం ఇప్పుడు ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. సో దీనికోసం ఏదైతే మిస్ ఉందో క్యాడర్ స్ట్రెంత్, దానికోసం మనం ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ మెనూలోకి వెళ్ళాలి. ఇక్కడ మనకు మిస్ ఉన్నది జిహెచ్ఎం. కాబట్టి జిహెచ్ఎం ఓపెన్ చేస్తే శాంక్షన్ ఒకటి ఉంది. ఇది ఎవరికి అసైన్ అయింది, ఎవరికి అసైన్ కాలే. కాబట్టి యాడ్ ఇన్ దిస్ బిల్ చేయాలంటే మనం ఇక్కడ ఈ దీంట్లో ఒకటి యాడ్ చేసుకోవాలి. యాడ్ అని పెడితే గెజెటెడ్ హెడ్ మాస్టర్ని అసైన్ టు ద బిల్ ఐడి, ఈ 1వ నంబర్ బిల్ ఐడికి యాడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అదేవిధంగా ఎంత అవుతుంది? 12 అయినాయి. ఇంకా ఒకటి కావాలా. ఏది తక్కువ ఉంది దీంట్లో? స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ తక్కువ ఉంది. కాబట్టి స్కూల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ని క్లిక్ చేసుకోవాలా. క్లిక్ చేసుకుంటే దీన్ని కూడా శాంక్షన్ ఒకటి ఉంది, ఈ బిల్ ఐడికి ఒకటి యాడ్ చేసుకోవాలా. అసైన్ టు బిల్ ఐడి. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ది కూడా చూసుకోవచ్చు. సో బిల్ అయినాయా లేదా చెక్ చేసుకోవాలంటే ఒకసారి వేరే దాంట్లోకి వెళ్ళి మళ్ళీ 1వ దాంట్లోకి వస్తే మనకి ఎన్ని యాడ్ అయినాయో చూపిస్తుంది. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా యాడ్ అయింది, ఆల్రెడీ యాడింగ్లో ఉంది. ఓకే, సో అదేవిధంగా 2వ దాంట్లో ఒక ఎడ్జిటి మాత్రం ఉంది. ఇక్కడ ఇంకొక ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం ఉండాలా, అది లేదు. సో దానికోసం మనం ఇక్కడ ఒక ఎల్ఎఫ్ఎల్హెచ్ఎంని కూడా యాడ్ చేసుకోవాలా.
ఈ రకంగా మ్యాపింగ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.